తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులు తీసుకోవడం కోసము రాష్ట్ర శాఖ 5 యాత్రలు తెలంగాణలో నిర్వహించాలని, అది ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క 5 యాత్రల్లో మొదటి యాత్ర ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలు కవర్ చేస్తూ ఒక యాత్ర ఉంటుంది. రెండవది కరీంనగర్, మెదక్, జహీరాబాద్ పార్లమెంటు ఈ 4 పార్లమెంట్లు కవర్ చేసే విధంగా రెండో యాత్ర ఉంటుంది. మూడవది ఖమ్మము, వరంగల్, మహబూబాబాద్ దీనికి కాకతీయ క్లస్టర్ అని, నాలుగవది భువనగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి ఈ భాగ్యనగరం యాత్రని, ఐదవది మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ ఇది కృష్ణమ్మ యాత్ర అని, కృష్ణా నది నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి కృష్ణమ్మ యాత్ర అని. మళ్ళీ ఒకసారి చెప్తా నేను. ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంటు ఇది కొమరం భీం యాత్ర. రెండవది కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ళ దీన్ని శాతవాహన యాత్ర. ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ కాకతీయ యాత్ర. భువనగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి భాగ్యనగర్ యాత్ర. లాస్ట్ మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ కృష్ణమ్మ యాత్ర. ఈ రకంగా 5 యాత్రలు టెంటేటివ్గా పేర్లు పెట్టుకున్నాం. దీనిపైన ఇంకా సానుకూలంగా చర్చించి మార్పులు చేర్పులు చేస్తాం. ఈ 5 యాత్రలు కూడా రాష్ట్రంలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాలు, 33 జిల్లాలు, అన్ని మండల కేంద్రాలు మరి కలిసే విధంగా యాత్ర రూపకల్పన చేయడం జరిగింది. యాత్రలో మరి ప్రతిరోజు 2 లేక 3 అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటించాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ దిశలోనే కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. యాత్రలో ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా యాత్రలో ఉంటారు. అందులో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకత్వం కూడా ప్రతి యాత్రలో ఉంటుంది. కొంతమంది నాయకులు ఒక యాత్ర నుంచి ఇంకో యాత్రకు ఆ రకం కూడా 2 రోజులు ఒక్కొక్క యాత్రలో